భక్త రామదాసు జన్మస్థలంను రానున్న రోజుల్లో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భక్త రామదాసు మన ప్రాంతంలో పుట్టడం తమ అదృష్టమన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని భక్త రామదాసు ధ్యాన మందిరంలో రామదాసు 392వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల ఉత్సవాల్లో భాగంగా ఇవాళ 2వ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పొంగులేటి. మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆడిటోరియంలో నిర్వహించిన సంకీర్తనల కార్యక్రమాన్ని తిలకించారు. స్వస్థలంలో అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలు అడగడం జరిగింది. గతంలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. సుమారు ఒక 2,65,00,000 రూపాయలకి సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా శాంక్షన్ చేస్తాను. శాంక్షన్ చేయటమే కాదు, చుట్టూ ప్రారీ గోడ కానీ ఈ క్షేత్రంలో ఈ స్థలంని అన్ని రకాల అభివృద్ధి ఏవైతే వారు అడిగారో వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేపిస్తానని కూడా మీకు వాగ్దానం చేస్తూ మరొకసారి ఆ మహానుభావుడు రాముల వారిని మన గుండెల్లో ఉండే విధంగా ఎన్ని కష్టాలైనా చిరునవ్వుతో బరాయించి అంత కష్టపడ్డ ఆ భక్త రామదాస్ గారిని మన ప్రాంతంలో జన్మించినందుకు మనందరం అదృష్టవంతులు. వారిని ఎప్పటికూ స్మరించుకునే విధంగా, తరతరాలు గుర్తు పెట్టుకునే విధంగా ఈ కొండపల్లి ప్రాంతంలోని వారి నివాస స్థలంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఇందాక చెప్పినట్టు